అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ యాక్టివిటీస్ బిలాంగ్స్ టు విచ్ సెక్టర్? వ్యవసాయము మరియు మత్స్య రంగం అనేది పరిశ్రమలు ఏ రంగానికి చెందుతాయి? సెకండరీ సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు వచ్చేసి ప్రాథమిక రంగానికి సంబంధించింది. సో ఇట్ బిలాంగ్స్ టు ద ప్రైమరీ సెక్టర్. సో ప్రైమరీ సెక్టార్లో మీ అందరికీ తెలిసిందే. సో సబ్ సెక్టార్స్ అనేది ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంటుందమ్మా? వ్యవసాయం, అగ్రికల్చరే కదా. ఎస్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంటుంది? అగ్రికల్చర్. వ్యవసాయం అనేది ప్రధానంగా పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన పంటలు అని చెప్పేసి అంటాం. ఫార్మింగ్, సింపుల్ చెప్పాలంటే దీని ఏమని అంటాం? సో ఆ యొక్క ఫార్మింగ్ అనేది ఫస్ట్ వన్ ఆ యొక్క సబ్ సెక్టర్. సో రెండవది వచ్చేసి మనకి ఆ యొక్క లైవ్ స్టాక్ ఆర్ అనిమల్ హస్బెండరీ అని చెప్పేసి అంటాం. సో ఆ యొక్క పశు పోషణ రంగం అనేది ఏదైతుందో ఆ యొక్క అనిమల్ హస్బెండరీ అనేది మనకి ఇంకో సబ్ సెక్టర్ అనేది వస్తుంది. థర్డ్ వన్ ఫిషింగ్. సో ఫిషింగ్ యాక్టివిటీ అనేది ఏదైతుందో, ఫిషరీస్ అనేది ఏదైతుందో అండ్ ఆక్వా కల్చర్ అని కూడా అంటాం. ఆ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ వచ్చేసి మనకి ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫారెస్ట్. ఆ యొక్క ఫారెస్ట్ అండ్ లాగింగ్ అనేది ఏదైతుందో, అటవీ ఉత్పత్తులు మరియు ఆ యొక్క కలపకి సంబంధించింది ఏదైతుందో అదంతా కూడా వస్తుంది. అండ్ అదే మనకి ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క ప్రైమరీ సెక్టర్ కిందకి వచ్చేది క్వారీస్ అండ్ మైనింగ్, గనులు మరియు త్రవ్వకాలు. సో మీరు ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ద కామన్ వీటన్నిటికీ కూడా ఈ ప్రైమరీ సెక్టార్లో చూసుకుంటే, ఈ ప్రాథమిక రంగంలో చూసుకుంటే అందరికీ కూడా కామన్ గా ఉన్న అంశం ఏంటో తెలుసా? దీస్ ఆల్ ఆర్ న్యాచురలీ అవైలబుల్. ఇవన్నీ కూడా మనకి రా గుడ్స్ అనేది తయారు చేస్తుంది. ముడి వస్తువులు అనేది ఏదైతుందో, ముడి ఉత్పత్తులు అనేది ఉత్పత్తి చేస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో న్యాచురల్ గా అవైలబుల్. సో ల్యాండ్ అనేది ఏదైతుందో, సాయిల్ అనేది ఏదైతుందో, మినరల్స్ అనేది ఏదైతుందో, సో ఖనిజాలు ఏదైతున్నాయో, ఆ యొక్క అనిమల్ కి సంబంధించిన పాపులేషన్ ఏదైతుందో, ఓకేనా, ఫిషరీస్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే న్యాచురల్గా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ రిసోర్సెస్ అనేది మనం ఎక్స్ప్లాయిట్ చేసి, ఓకేనా, మనము ఆ యొక్క గూడ్స్ అనేది, రా గూడ్స్ అనేది, ప్రైమరీ గూడ్స్ అనేది మనము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఇది వచ్చేసి మనకి ప్రైమరీ సెక్టార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్ సెక్టార్స్, సో సెకండరీ సెక్టార్కి సంబంధించిన సబ్ సెక్టార్స్, టెరిషరీ రంగానికి సంబంధించిన ఆర్ సేవా రంగానికి సంబంధించిన సబ్ సెక్టార్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ రాబోయే ఏదైతే మనం చెప్పుకున్న ఎంసీక్యూస్లో దాని గురించి కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎస్, చూసారా? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపనెంట్ ఆఫ్ ది టెరిషరీ సెక్టార్ ఆఫ్ ఎన్ ఎకానమీ అని చెప్పాడు. సేవల రంగంలో భాగమైన కింది వాటిలో ఏది భాగమైంది అని చెప్పేసి అడిగాడమ్మా. సో సేవా రంగానికి సంబంధించింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఎలక్ట్రిసిటీ, విద్యుత్, హోటల్స్ అండ్ రెస్టారెంటా, మైనింగ్ అండ్ క్వారీసా, వాటర్ సప్లైసా? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపనెంట్ ఆఫ్ ది టెరిషరీ సెక్టర్ అని చెప్పేసి అంటారు. టెరిషరీ సెక్టర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, కొంచెం మనము ఎలిమినేషన్ పద్ధతి ద్వారా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, ఈ యొక్క జనరల్గా చూసుకుంటే మనకి ఈ మైనింగ్ విషయంలో కానీ, క్వారీస్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాబ్లం అనేది లేదు. బట్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి సర్వీసే కదా, వాటర్ సప్లైస్ అనేది కూడా మనకి సర్వీసే కదా, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనేది కూడా మనకి సర్వీసే కదా. సో కొంచెం మీరు కొద్ది గొప్ప దాన్ని ఎలిమినేట్ చేసేది మీకు ఇది ఎలిమినేట్ చేయొచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఖచ్చితంగా మీరు సెకండరీ సెక్టార్కి సంబంధించింది, దీనికి సంబంధించింది సెకండరీ సెక్టార్ అనేది ఏదైతుందో ద్వితీయ రంగానికి సంబంధించిన కొన్ని ఆ యొక్క ఉప అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సబ్ సెక్టార్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేది మనకి ఏంటో తెలుసా? సబ్ సెక్టార్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. ఏమొస్తుందమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదైతుందో తయారీ రంగం అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఆ తయారీ రంగం అనేది మొట్టమొదటి ఉపరంగం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం ద్వితీయ రంగం అని కూడా అంటాం. ఏం రంగం అంటాం? ద్వితీయ రంగం అని కూడా అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? కన్స్ట్రక్షన్ అనేది ఏదైతుందో, నిర్మాణ రంగం అనేది ఏదైతుందో ఆ నిర్మాణ రంగం అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి గ్యాస్, వాయువులు అని చెప్పేసి అంటాం. వాటర్ సప్లై, నీటి సరఫరా అని చెప్పేసి అంటాం. వాటర్ సప్లై, ఓకేనా? సో ఇది కాకుండా పవర్ అనేది ఏదైతుందో, విద్యుత్ సరఫరా అనేది ఏదైతుందో ఆ యొక్క విద్యుత్ సరఫరా అంతా కూడా చూసుకుంటే మనకి ఏ కేటగిరీ కిందకి వస్తుంది? సెకండరీ సెక్టార్ కిందకి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ద్వితీయ రంగానికి సంబంధించింది. ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో మనం వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్, అందులో ఉన్న సబ్ సెక్టార్స్ అంటే ఏంటని చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి సెకండరీ సెక్టార్ ఏదైతుందో దానికి సంబంధించిన ఆ యొక్క సబ్ సెక్టార్స్ అని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు మనకి కొంచెం అవగాహన ఉంది కాబట్టి సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై టెరిషరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్లో వాటిని అన్నింటినీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ సెక్టార్కి సంబంధించి
సెకండరీ సెక్టార్కి సంబంధించినవి ఆ యొక్క సబ్ సెక్టార్స్ గుర్తుపెట్టుకుంటే టెరిషరీ అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, సో ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు మన ప్రైమరీ సెక్టార్లో చెప్పుకున్న గుర్తుందా లేదా? ఆ యొక్క ప్రాథమిక రంగానికి సంబంధించిన రా గూడ్స్ అనేది ఏదైతుందో, ముడి వస్తువులు అనేది ఏదైతుందో, ముడి సరుకులు అనేది ప్రాసెసింగ్కి గురవుతాయి. ఫర్దర్గా ఏం గురవుతాయి? ప్రాసెసింగ్కి గురవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. సో దాన్ని మనము ఫైనల్ గూడ్గా మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రా గూడ్ ప్రైమరీ సెక్టార్ నుంచి మనకి కాటన్, ఈ పత్తి అనేది దగ్గర నుంచి మనకి ఈ సెకండరీ సెక్టార్లోకి ఎంటర్ అయ్యేసరికి మనకి గార్మెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. షుగర్ కేన్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క షుగర్ కేన్ అనేది ఏదైతుందో చెరుకు వచ్చేసి మనకి షుగర్గా మనకి కన్వర్ట్ అవుతుంది. లైక్ వీట్, ఓకేనా? ఆ యొక్క గోధుమలు అనేది రా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? గోధుమ పిండి తయారవుతుంది, లేదంటే ఆ యొక్క బ్రెడ్ అనేది మనకి తయారవుతుంది, ఓకేనా? సో ఇలా మనకి ఫర్దర్గా ప్రాసెస్కి గురేవన్నీ కూడా మనకి సెకండరీ సెక్టార్. సో మరి బ్రెడ్ తయారవ్వాలన్నా, గార్మెంట్ అనేది తయారవ్వాలన్నా, ప్రొడ్యూస్ అవ్వాలన్నా మనకి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండాల్సిందే, ఒక క్యాపిటల్ కూడా ఉండాల్సిందే, కన్స్ట్రక్షన్ ఉండాల్సిందే, నిర్మాణం అనేది ఉండాల్సిందే, గ్యాస్, వాటర్ సప్లై, పవర్, ఈ మూడు కలిపితేనే మనకు ఒక ఫైనల్ గుడ్ అనేది, ఒక ఫినిష్డ్ గుడ్ అనేది, అంటే ఒక హౌస్ హోల్డ్ సెక్టార్, ఒక గృహ రంగం అనేది ఫైనల్ కన్జంప్షన్, అంతిమ వినియోగానికి సంబంధించిన ఆ యొక్క కన్జ్యూమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫర్దర్గా ప్రాసెస్కి గురవ్వాల్సిందే. సో రా గూడ్స్ నుంచి ఫైనల్ గూడ్స్కి కన్వర్ట్ చేసేదే మనకి సెకండరీ సెక్టార్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రైమరీ సెక్టార్కి సంబంధించిన ఉపరంగాలు గుర్తుపెట్టుకోండి, దోస్ ఆర్ న్యాచురల్ అవైలబుల్. ఇవి వచ్చేసి ఫర్దర్గా మనకి ప్రాసెస్కి గురవుతాయి కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆన్సర్ వచ్చేసిందమ్మా. సో ఇప్పుడు చూడండి, సో విద్యుత్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి సెకండరీ సెక్టార్కి సంబంధించింది, ద్వితీయ రంగం. సో క్వారీస్ అండ్ మైనింగ్ వచ్చేసి కూడా మనం చూసుకుంటే ఇది ప్రైమరీ సెక్టార్కి సంబంధించింది, ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. వాటర్ సప్లై వచ్చేసి మనకి ఏముంది? ఇది కూడా మనకి సెకండరీ సెక్టార్, ఓకే, ద్వితీయ రంగానికి సంబంధించింది. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంది? హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్వారీస్ అండ్ మైన్స్ అనేది ఏదైతుందో సో ఇది కూడా మనకి ప్రైమరీ సెక్టార్కి సంబంధించింది. సో ఇది వచ్చేసరికి మనకి సెకండరీ సెక్టారు, ఇది కూడా ద్వితీయ రంగం. సో మిగిలిపోయింది ఏందమ్మా? హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం మీరు మొత్తం ఏం మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రైమరీ సెక్టార్లో ఉన్న అంశాలు, సెకండరీ సెక్టార్లో ఉన్న అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, విచ్ ఎకనామిక్ యాక్టివిటీ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిషరీ సెక్టార్? చూడండి, సేవల రంగంలో చేర్చబడని ఆర్థిక కార్యకలాపాలం అనేది ఏది అని అడిగారు. అంటే అసలు టెరిషరీ సెక్టార్లో లేని అంశం ఏందని అడిగారు. సో ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టార్కి సంబంధించిన అంశాలు ఉన్నవి ఏంటి అనేది తెలిస్తే అయిపోతుంది కదా. అందుకే కదా ఇంత లెందీ మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే రీజన్. ఇంత లెందీ ఎక్స్ప్లెనేషన్ అనేది దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సో మీకు కొంచెం క్లారిటీ అనేది ఉండాలి. సో ఇప్పుడు వర్కింగ్ ఇన్ ఏ కాల్ సెంటర్ ఖచ్చితంగా ఇది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది, ఎందుకంటే ఇది ప్రైమరీ కాదు, సెకండరీ కాదు. ట్యూషన్ బిజినెస్ ఖచ్చితంగా ఇది ప్రైమరీ కాదు, సెకండరీ కాదు. బ్యాంకింగ్ ఇది కూడా ప్రైమరీ కాదు, సెకండరీ కాదు. ఆబ్వియస్లీ బీ కీపింగ్, ఎందుకంటే ఇదంతా కూడా మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ కిందకి వస్తుంది. వ్యవసాయము దేని కిందకి వస్తుంది? వ్యవసాయము మరియు అనుబంధ రంగాల కిందికి వస్తుంది. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్, సెరికల్చర్, హార్టికల్చర్, ఉద్యానవన పంటలు, పండ్లు, కూరగాయలు, సో ఆ యొక్క సెరికల్చర్, ఓకే, పట్టు పురుగులు, సో ఇవన్నీ కూడా బీ కీపింగ్, హనీకి సంబంధించి అయితే ఎక్స్ట్రాక్షన్ చేయడం ఇవన్నీ కూడా న్యాచురల్గా సహజంగానే జరుగుతుంది కాబట్టి రా అనేది మనకు వస్తుంది కాబట్టి ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిషరీ సెక్టర్ అని చెప్పేసి అన్నాడు. సో ఆబ్వియస్లీ మనకి ఏముందమ్మా? కెనాట్ బి ఇంక్లూడెడ్ అంటే ఎస్, బీ కీపింగ్ అనేది ఏదైతే ఉందో ఆ బీ కీపింగ్ అనేది కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిషరీ సెక్టర్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి అన్నాడు. కింది వాటిలో ఏది సేవల రంగానికి సంబంధించింది? ఐ థింక్ నౌ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. కింది వాటిలో సేవల రంగం ఏందమ్మా? వ్యవసాయ రంగం వచ్చేసి దేనికి సంబంధించింది? ప్రాథమిక రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగానికి సంబంధించింది. డైరీ ఫార్మింగ్ వచ్చేసి ప్రైమరీ సెక్టార్. ఆబ్వియస్లీ మనకి మిగిలిపోయింది ట్రేడ్, వాణిజ్యం అనేది ఏదైతే ఉందో, ఓకే, హోటల్స్ ఏదైతే ఉందో, రెస్టారెంట్స్, ట్రేడ్, బిజినెస్ ఇవంతా కూడా చూసుకుంటే టెరిషరీ సెక్టార్కి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం అయినా సరే, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం అయినా సరే, ఈ రెండు కూడా అవుట్పుట్ అనేది ఏమొస్తుందమ్మా? గూడ్స్ మాత్రమే వస్తుంది, వస్తువులు, సరుకులు మాత్రమే వస్తుంది. ఇది కాకుండా మనకి సర్వీస్ సెక్టార్ ఏదైతుందో, టెరిషరీ సెక్టార్ అనేది ఇవి ఇన్విజిబుల్స్, అర్థమైంది, అదృశ్య అంశాలు.
ఇవి సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్ అనేది ఏదైతుందో, వ్యక్తిగత సేవలు అనేది ఏదైతుందో, ఆర్ ఇన్స్టిట్యూషనల్ సర్వీసెస్ అనేది ఏదైతుందో, ఆర్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ మాత్రమే అందిస్తుంది, సేవలు మాత్రమే అందిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. విచ్ వీ కెన్ టచ్, విచ్ వీ కెన్ ఫీల్, విచ్ వీ కెన్ సీ. ఇవి దృశ్య అంశాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కమాడిటీ, సరుకుల కిందికి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం సేవల రంగం వచ్చేసి కంప్లీట్లీ ఇన్విజిబుల్, వాటిని చూడలేము. ఓకేనా, వాటికి స్పర్శ అనేది ఉండదు, కేవలం ఆ యొక్క సేవలు మాత్రం ఆస్వాదించదగడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ లో ఇలాంటి క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు సో ఓకే, సర్వీసెస్ అంటే మనకి ఇన్విజిబుల్స్, అందుకే వీటి మీద వేసేదే మనము ఆ యొక్క ట్యాక్స్ వేసేది జిఎస్టి అని చెప్పేసి అంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.